హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. లాస్ట్ వీడియోలో అయితే అసైన్మెంట్ ఆపరేటర్స్ గురించి తెలుసుకున్నాం కదా. ఈ వీడియోలో కండిషనల్ ఆపరేటర్స్ అంటే ఏంటో తెలుసుకుందాం. కండిషనల్ ఆపరేటర్స్ అంటే కండిషనల్ బేస్డ్ ఆపరేటర్ అనమాట. అంటే ఒక కండిషన్ ఉంటుంది, ఆ కండిషన్ మీద మాత్రమే వర్క్ అయ్యే ఆపరేటర్నే కండిషనల్ ఆపరేటర్ అంటారు. ఈ కండిషనల్ ఆపరేటర్కి ఇంకో పేరు టెర్నరీ ఆపరేటర్. అసలు ఈ కండిషనల్ ఆపరేటర్ అంటే ఏంటంటే ఇందులో ఏమేమి ఉన్నాయంటే క్వశ్చన్ మార్క్, కాలన్. ఈ రెండు వేరు ఆపరేటర్స్ కాదు, రెండు ఒకటే ఆపరేటర్. క్వశ్చన్ మార్క్, కాలన్ రెండు ఒకేసారి మెన్షన్ చేస్తే దాన్ని కండిషనల్ ఆపరేటర్ అయితే అంటారు. అసలు ఈ కండిషనల్ ఆపరేటర్ అనేది సిలో ఎలా వర్క్ అవుతుంది అనేది ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ ఇక్కడ కండిషన్ రాయాలి. కండిషన్, ఈ కండిషన్ ఏదైతే మనం కండిషన్ అనుకుంటున్నామో ఆ కండిషన్ ఇక్కడ రాసి, క్వశ్చన్ మార్క్ ఇక్కడ మధ్యలో రాసి, ఇక్కడ ట్రూ స్టేట్మెంట్స్ రాయాలి. మనం ఏవైతే ట్రూ అనుకుంటున్నామో ఆ ట్రూ స్టేట్మెంట్స్ అన్నీ ఇక్కడ రాయాలన్నమాట. అదేవిధంగా కాలన్తో ఈ స్టేట్మెంట్ని టర్మినేట్ చేసి, టర్మినేట్ అంటే ఇక్కడతో ఆపేసి, ఫాల్స్ బ్లాక్ అంటే ఫాల్స్ స్టేట్మెంట్స్, ఇక్కడ ఫాల్స్ స్టేట్మెంట్స్ రాయాలి. సో కండిషన్ ఇక్కడ మెన్షన్ చేసి, ట్రూ స్టేట్మెంట్స్ కండిషన్ ఇక్కడ మెన్షన్ చేసి, క్వశ్చన్ మార్క్ తర్వాత ట్రూ స్టేట్మెంట్స్ రాసి, కాలన్తో ఆపేసి మళ్ళీ అక్కడ ఫాల్స్ స్టేట్మెంట్స్ రాయాలి. ఈ మొత్తాన్ని రాస్తే దీన్ని కండిషనల్ ఆపరేటర్ యూసేజ్ అంటారు. కండిషనల్ ఆపరేటర్ని యూజ్ చేసుకోవడం ఇలాగనమాట. సో ఈ కండిషనల్ ఆపరేటర్నే ఇంకో విధంగా అంటే కండిషనల్ ఆపరేటర్ వర్క్ అవుతున్నట్టే ఇంకో ప్రాసెస్ కూడా ఉందన్నమాట. దాని పేరు వచ్చేసి ఇఫ్ ఎల్స్ అనేది ఒక కండిషనల్ స్టేట్మెంట్స్లో వస్తుందన్నమాట. ఇఫ్ ఎల్స్ అనేది, అది నెక్స్ట్ వీడియోలో చూద్దాం. కండిషనల్ స్టేట్మెంట్స్ ఏంటి, అందులో ఏమేమి ఉన్నాయి. ఇఫ్ ఎల్స్ అనేది ఇంకా ఈజీ అనమాట దీనికన్నా. సో అవి ఎందుకు యూజ్ అవుతాయి అనేది అయితే ఆ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియోలో జస్ట్ కండిషనల్ ఆపరేటర్స్ అంటే ఏంటో తెలుసుకుందాం చాలు. సో కండిషనల్ ఆపరేటర్ అంటే ఏంటి, అది ఎలా వర్క్ అవుతుంది అనేది ఇప్పుడు చూసాం కదా. ఇప్పుడు కండిషనల్ ఆపరేటర్ని ప్రోగ్రామ్ వేలో రిప్రజెంట్ చేస్తే ఎలా రిప్రజెంట్ చేయాలి అనేది ఇప్పుడు చూద్దాం. సో ఇక్కడ క్వశ్చన్ అయితే రాశాను చూడండి. ప్రోగ్రామ్ టు ఫైండ్ ద మ్యాక్సిమం నెంబర్ యూజింగ్ కండిషనల్ ఆపరేటర్. మనం 2 నెంబర్స్ తీసుకున్నాం అనుకోండి, ఆ 2 నెంబర్స్లో మ్యాక్సిమం నెంబర్ ఏది అని కనిపెట్టడానికి కండిషనల్ ఆపరేటర్ని యూజ్ చేసుకొని ప్రోగ్రామ్ అయితే రాయమంటున్నాడు. సో ఎలా రాయాలనేది ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ హెడర్ ఫైల్ సెక్షన్ #include stdio.h. నేను ఈ ప్రోగ్రామ్ని యూజర్ నుంచి ఇన్పుట్ తీసుకునే విధంగానైతే రాస్తున్నాను. సో మళ్ళీ సెకండ్ది హెడర్ ఫైల్, నేను 2 ఫంక్షన్స్ని యూజ్ చేసుకుంటాను కాబట్టి 2 హెడర్ ఫైల్స్ని అయితే రాసుకుంటున్నాను. conio.h. నెక్స్ట్ ఇంట్ మెయిన్. ప్రతిసారి వాయిడే రాస్తావు కాదు బ్రో, ఈ వీడియోలో ఇంట్ రాయి అని చాలామంది చెప్పారు. సో నేను ఈసారి ఇంట్తో రాస్తాను. ఇంట్ ఎందుకు రాస్తామంటే ప్రోగ్రాంలో లాస్ట్ రిటర్న్ టైప్ మెన్షన్ చేయాలి. రిటర్న్ టైప్ మెన్షన్ చేయకుండా మనం ఖాళీగా వదిలేసాం అనుకోండి, ఇంట్ రాసి అది ఎర్రర్ అయితే చూపిస్తుంది. సో ఆ తిప్పలని ఎందుకని చెప్పి ఇక్కడ వాయిడ్ రాస్తారు చాలామంది. వాయిడ్ రాస్తే మనం ఏ రిటర్న్ టైపు రాయాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ నేను డేటా టైప్స్ వీడియోలో అన్నీ చెప్పాను. సో ఇప్పుడు ఇంట్ రాసుకుందాం. ప్రతి వీడియోలో మనం వాయిడే మెన్షన్ చేస్తున్నాం కాబట్టి ఈ వీడియోలో ఇంట్ రాసుకుందాం. నెక్స్ట్ వేరియబుల్ క్రియేషన్. ఇంట్ మనం తీసుకున్న వాల్యూస్ ఇంటీజర్స్ కాబట్టి ఇంట్ x, y. ఇక్కడ నేను యూజర్ నుంచి తీసుకుంటున్నాను కాబట్టి x, yలో ఎటువంటి వాల్యూస్ని నేను స్టోర్ చేయట్లా. సో ఈ రెండింటి నుంచి ఒక మ్యాక్సిమం నెంబర్ కనిపెడుతున్నాం కాబట్టి ఆ మ్యాక్సిమం నెంబర్ ఏంటో చెప్పడానికి కూడా ఒక వేరియబుల్ కావాలి. సో ఆ వేరియబుల్ కూడా ఇప్పుడు రాద్దాం. దాని పేరు నేను మ్యాక్స్ అని తీసుకుంటున్నా. సో ఒక 2 నెంబర్స్ తీసుకున్నప్పుడు ఆ 2 నెంబర్స్లో ఒక మ్యాక్సిమం నెంబర్ ఖచ్చితంగా వస్తుంది కాబట్టి ఆ 2 మ్యాక్సిమం నెంబర్స్లో ఆ మ్యాక్సిమం నెంబర్ని స్టోర్ చేస్తాకి నేను మ్యాక్స్ అనే ఒక వేరియబుల్ తీసుకున్నా. సో యూజర్ నుంచి కాబట్టి ఫస్ట్ ప్రింట్ఎఫ్ రాద్దాం. CLR/SCR. ప్రతిసారి ఇది మర్చిపోతున్నాను. CLR/SCR ఎందుకంటే కాన్యూ రాసాం కాబట్టి ఫస్ట్ క్లియర్ స్క్రీన్ చేసేద్దాం. నెక్స్ట్ ప్రింట్ఎఫ్. యూజర్ నుంచి అడుగుదాం ఎంటర్ 2 నెంబర్స్ లేదా ఎంటర్ ఎనీ 2 నెంబర్స్ అనేది అయితే ప్రింట్ అవుతుంది. /n కూడా రాద్దాం ఈసారి మర్చిపోకుండా. స్కాన్ఎఫ్ %d. ఎన్ని వాల్యూస్ 2 నెంబర్స్ కాబట్టి 2% మెన్షన్ చేయాలి. నేను తీసుకున్నది ఇంట్లో కాబట్టి ఫస్ట్ %d ఏ వాల్యూ %x. నెక్స్ట్ %d ఏం వాల్యూ %y. సో ఇలా అయితే రాసుకోవాలి. ఇప్పుడు
మనం యూజ్ చేస్తుంది కండిషనల్ ఆపరేటర్ కాబట్టి ఇక్కడ కండిషన్ బేస్డ్ మీద నడవాలి. సో కండిషనల్ బేస్డ్ మీద కాబట్టి ఆ కండిషన్ ఎలా ఇంప్లిమెంట్ చేయాలి అనేది ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ మనకు మ్యాక్సిమం నెంబర్ ఆల్రెడీ స్టోర్ అవుతాకి మ్యాక్స్ అనే ఒక వేరియబుల్ తీసుకున్నాం కదా. సో ఆ మ్యాక్స్ ఫస్ట్ ఇక్కడ రాద్దాం. మ్యాక్స్ ఈక్వల్స్ టు అంటే మనం ఇప్పుడు ఇక్కడ చెప్పాను చూడండి, కండిషన్ బేస్డ్ మీద ఆపరేటర్ అని. కండిషన్ ఒకవేళ ట్రూ అయిందనుకో ట్రూ స్టేట్మెంట్లోకి వెళ్తుంది, ఒకవేళ ఫాల్స్ అయిందనుకో ఫాల్స్ స్టేట్మెంట్లోకి వెళ్తుంది. సో కండిషన్ ఫాల్స్ అయినప్పుడు ఫాల్స్ స్టేట్మెంట్లోకి వెళ్తుంది, ట్రూ అయినప్పుడు ట్రూ స్టేట్మెంట్లోకి వెళ్తుంది. ఒకవేళ ట్రూ అయిందనుకోండి ఈ స్టేట్మెంట్ ప్రింట్ అయ్యి అదేవిధంగా ఇక్కడ ఏ వేరియబుల్ అయితే తీసుకుంటున్నామో ఆటోమేటిక్గా స్టోర్ అయిపోతుంది అనమాట. సో అదే విధంగా నేను కూడా ఇక్కడ మ్యాక్స్ అనే ఒక వేరియబుల్ తీసుకున్నా, ఇక్కడ వచ్చిన మనకు వాల్యూ అనేది మ్యాక్స్లో స్టోర్ అవుతుంది. అర్థమైందని అనుకుంటున్నా. సో ఇక్కడ ఫస్ట్ కండిషన్ మన సింటాక్స్లో చూసుకున్నాం కదా, ఫస్ట్ కండిషన్ రాయాలి. మనం ఒక 2 నెంబర్స్ తీసుకున్నప్పుడు ఆ 2 నెంబర్స్ మధ్యన కండిషన్ ఏంటి అని చెప్తాకి ఏం వాడతాం, ఎక్స్ గ్రేటర్ దెన్ వై అని. ఆల్రెడీ మనం రిలేషనల్ ఆపరేటర్స్లో అయితే చూస్తాం ఈ గ్రేటర్ దెన్ అనేది ఎందుకు యూజ్ చేస్తారని. సో ఎక్స్ గ్రేటర్ దెన్ వై, సో ఎక్స్ గ్రేటర్ దెన్ వై క్వశ్చన్ మార్క్. మనం ఏ వేరియబుల్ తీసుకున్నాం, ఎక్స్ వై 2 వాల్యూస్ కాబట్టి పెద్ద చిన్న అని చెప్తాకి అంటే బిగ్గెస్ట్ మ్యాక్సిమం నెంబర్ చెప్తాకి. సో ఒకవేళ ట్రూ అయితే మ్యాక్సిమం నెంబర్ ఇది అవుతుంది, లేదా ఫాల్స్ అయితే మ్యాక్సిమం నెంబర్ ఇది అవుతుంది. సో నెక్స్ట్ సెమీకాలన్ రాసాం. ఇప్పుడు printf ద మ్యాక్సిమం నెంబర్ ఈజ్ అని చెప్పి ఈక్వల్ టు రాసి పర్సంటేజ్ చెప్దాం. ఈ పర్సంటేజ్ ఏం వాల్యూ, మనం మ్యాక్స్లో ఉన్న వాల్యూ కావాలి కాబట్టి మ్యాక్స్. పర్సంటేజ్ డి ఏం వాల్యూ, మనం మ్యాక్స్లో ఉన్న వాల్యూ కావాలి కాబట్టి ఇక్కడ మ్యాక్స్ అని రాసుకోవాలి. సో ఇక్కడతో మన ప్రోగ్రామ్ ఎండ్ అయిపోయినట్టే, మెయిన్ క్లోజ్ చేద్దాం. ఇప్పుడు దీని యొక్క అవుట్పుట్ ఎలా వస్తుంది అనేది చూద్దాం. దీని యొక్క అవుట్పుట్ ఇప్పుడు ఎలా వస్తుంది అంటే, ఫస్ట్ ఎంటర్ ఎనీ 2 నెంబర్స్ యూజర్ని అడుగుతుంది అనమాట. ఎంటర్ ఎనీ 2 నెంబర్స్ అని యూజర్ని అడుగుతుంది. యూజర్ని అడిగిన తర్వాత యూజర్ దీన్ని చూసిన తర్వాత వాల్యూస్ ఇస్తాడు. ఏం వాల్యూస్ ఇస్తాడు, సపోజ్ 10, 20 అని 2 నెంబర్స్ ఇచ్చాడు అనుకోండి. 10, 20 అనే నెంబర్స్ తీసుకొని మ్యాక్స్ దగ్గరికి వెళ్తుంది. మ్యాక్స్ 10, 20 నెంబర్స్ని ఇక్కడ పికప్ చేసుకుంది, దాన్ని స్టోర్ చేసేసింది. స్టోర్ చేసేసిన తర్వాత మ్యాక్స్ దగ్గరికి వెళ్తుంది. ఇప్పుడు ఇది ఎలా వర్క్ అవుతుందో చూద్దాం. మ్యాక్స్ ఈక్వల్ టు ఎక్స్ గ్రేటర్ దెన్ వై అంటే ఇక్కడ ఎక్స్ ఏంటి, ఎక్స్ గ్రేటర్ దెన్ వై. ఎక్కడ అంటే ఎక్స్ ఏంటి 10 గ్రేటర్ దెన్ వై ఏంటి 20. వై గ్రేటర్ దెన్ 20 అన్నప్పుడు కండిషనల్ స్టేట్మెంట్ వర్క్ అవి ఎక్స్ వై. మీకు ఆల్రెడీ చెప్పా ఇది ట్రూ బ్లాక్, ఇది ఫాల్స్ బ్లాక్ అని. సో ఇక్కడ కండిషన్ ఏంటి 10 గ్రేటర్ దెన్ 20. కండిషన్ ఏమైంది, ఫాల్స్ అయింది. సో కండిషన్ ఫాల్స్ అయింది కాబట్టి మనం ఫాల్స్ బ్లాక్ దగ్గరికి వెళ్తుంది అనమాట. ఫాల్స్ బ్లాక్లో ఏముంది, ఆల్రెడీ ఇక్కడ 10 ఉంది, ఇక్కడ 20 ఉంది. సో ఫాల్స్ బ్లాక్లో మనకు 20 ఉంది కాబట్టి ఇక్కడ మనకి అవుట్పుట్లో ఏం వస్తుంది అంటే ఇక్కడ లాస్ట్లో మనం రాసాం కదా printf అని, ద మ్యాక్సిమం నెంబర్ ఈజ్ అని చెప్పి పర్సంటేజ్ డి. ఆ పర్సంటేజ్ డి వాల్యూ ఏంటి, మ్యాక్స్లో ఉన్న వాల్యూ మనకి ఎంత 20. సో ఆ 20 ప్రింట్ అవుతుంది అనమాట. ఇది మనకు వర్క్ అయ్యే ప్రాసెస్. అదేవిధంగా ఇక్కడ మీరు ఆపరేటర్ కనుక మార్చి రాశారు, సపోజ్ ఇలా రాశారు, ఆపరేటర్ మార్చి రాశారు. ఇక్కడ ఆపరేటర్ ఏంటి, ఇప్పుడు లెస్ దెన్, ఎక్స్ లెస్ దెన్ అంటే 10 లెస్ దెన్ 20 అని ఇక్కడ రాశారు అనుకోండి. సపోజ్ ఆపరేటర్ మార్చి రాశారు 10 లెస్ దెన్ 20. 10 లెస్ దెన్ 20 అనే ఒక కండిషన్ తీసుకున్నప్పుడు ఆ కండిషన్ మనకి ఏమైంది, ట్రూ అయింది. సో ట్రూ అయింది కాబట్టి మనకి వాల్యూ ఈ వాల్యూకి వస్తుంది అనమాట. సో ఈ వాల్యూకి వచ్చినప్పుడు ఏమని వస్తుంది, ద మ్యాక్సిమం నెంబర్ ఈజ్ 10 అని వస్తుంది. సో మనం తీసుకున్న వాల్యూస్లో బిగ్గెస్ట్ నెంబర్ 10 కాదు కాబట్టి లెస్ దెన్ ఆపరేటర్ యూజ్ చేయకుండా గ్రేటర్ దెన్ ఆపరేటర్ యూజ్ చేసుకొని ఇక్కడ కండిషన్ కూడా మనకు రైట్ రాయాలి. ఒకవేళ రాంగ్ రాసామనుకోండి మనకు చూపించే అవుట్పుట్ కూడా చాలా రాంగ్ వస్తుంది. సో కండిషన్ రైట్ రాసాం కాబట్టి ద మ్యాక్సిమం నెంబర్ ఈజ్ 20 అనేది ప్రింట్ అవుతుంది. సో అర్థమైందని అనుకుంటున్నాను కండిషనల్ ఆపరేటర్ అంటే ఏంటి, అది ఎలా వర్క్ అవుద్ది, ప్రోగ్రామ్ వేలో కూడా రాసి చూపించాను కాబట్టి అర్థమైందని అనుకుంటున్నాను. సో నా ఛానల్కి ఎవరైనా కొత్తగా వస్తే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోలు మీకు ముందుకి ఇంకా ఎన్నో తెస్తాను కాబట్టి నాకు సపోర్ట్ చేయండి గైస్. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ గైస్.